డబ్బులు అందరూ సంపాదిస్తారు, కానీ తమ దాతృత్వంతో పక్కవాడి మొహంలో సంతోషాన్ని చూడాలని కొందరే అనుకుంటారు. పద్మ విభూషణ్ రతన్ టాటా గారి జీవితమంతా అలాగే సాగింది. గొప్ప దాతృత్వంతో. ఆయన ఓ ప్రఖ్యాత పారిశ్రామికవేత్త, అతిపెద్ద టాటా సామ్రాజ్యం. కానీ అందరికీ ఎక్కువగా గుర్తుండేది ఆయన సేవాభావం. ఎన్నో సామాజిక కార్యక్రమాల ద్వారా సమాజంపై ఆయన ప్రభావం ఎంతగానో ఉంది. వ్యాపారంలో వేగం, సృజనాత్మకత, దాంతోపాటే నైతిక విలువలు, సామాజిక బాధ్యత, ఇలా అన్నీ ఒక్కరిలోనే ఉండటం చాలా అరుదైన విషయం. రాబోయే తరాలకు ఆయనే స్ఫూర్తిదాయకం. ప్రతి దానికి ఓ కారణం ఉంటుంది. ప్రతి మనిషి జీవితానికి ఓ పర్పస్ ఉంటుంది. నమో వేదిక సంపూర్ణంగా విశ్వసించే ఈ సూత్రం, కనెక్టింగ్ ద డాట్స్ విధానం రతన్ టాటా విషయంలో అక్షరాల సత్యం. బాల్యం చాలా సమస్యలతో నడిచింది, అయినా పరుగు ఆపలేదు. ప్రేమ కలిసి రాలేదు, పెళ్లి జరగలేదు, అయినా నిరాశ చెందలేదు. అనుకోని పరిస్థితుల్లో, ఊహించని పరిణామాల మధ్య టాటా సామ్రాజ్యాధినేత అవ్వాసొచ్చింది. అయినా ఆయన పొంగిపోలేదు. గ్రూపుకు చైర్మన్ చేసినప్పుడు వ్యతిరేకత వచ్చింది, అయినా వెనుతిరిగి చూడలేదు. రతన్ టాటా ఎన్నో వినూత్న ఆలోచనలకు నిచ్చెన వేశారు. కుటుంబమంతా బయటికెళ్లాల్సి వచ్చినప్పుడు స్కూటర్ ప్రయాణంలో పిల్లలు నలిగిపోతూ ఉంటే చూడలేక మధ్యతరగతి కోసం కేవలం ₹1,00,000కే నానో కారు తీసుకొచ్చిన ఘనత రతన్జీదే. క్యాన్సర్ చికిత్సను అందుబాటులోకి తేవటం, గ్రామీణ భారతంలోని జీవితాన్ని మెరుగుపరచడం ఆయన ప్రాధాన్యాలుగా మారాయి. టీకా కార్యక్రమాలకు భారీగా నిధులిచ్చి వెన్నుదన్నుగాను నిలిచారు. కోవిడ్పై పోరాటానికి వ్యక్తిగతంగా ₹500 కోట్ల విరాళంగా ఇచ్చారు. నేటి యువత కెరీర్ బాట కోసం ఎన్నో అత్యుత్తమ విద్యా సంస్థల్ని స్థాపించారు. తమ తాజ్ మహల్ హోటల్పై ఉగ్రదాడి జరిగి 11 మంది సిబ్బంది చనిపోతే వారి వల్ల కుటుంబాలకు జీవితకాలంలో ఎంత జీతం వస్తుందో అంత మొత్తాన్ని మృతుల కుటుంబాలకు ఒకేసారి అందజేసి దేవుడి ప్రతిరూపమయ్యారాయన. అందుకే రతన్ టాటా బడా పారిశ్రామికవేత్తే కాదు, గొప్ప మానవతావాది కూడా. నిరాడంబరత, దార్శనికత, సేవాస్ఫూర్తి కలగలిస్తే రతన్ టాటా. ఆయన కార్పొరేట్ కర్మయోగి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విశేషాలు, ప్రత్యేకతలు రతన్జీ జీవితంలో. ఈరోజు రతన్ టాటా గారి జయంతి, డిసెంబర్ 28. వారికి ఘన నివాళి అంటోంది నమో వేదిక. ఇదే సందర్భంలో మరో గొప్ప పర్సనాలిటీని మనం గుర్తు చేసుకోవాలి. అమెరికా వాసి చెక్ ఫీనీ కూడా. టాటాలానే చెక్ ఫీనీ కూడా అక్టోబర్ 9నే కన్నుమూశారు. ఇది కాకతాళీయం, ప్రకృతి నిర్ణయం. చెక్ ఫీనీ సామాజిక బాధ్యతను మోసే తన ఫౌండేషన్కి తన యావదాస్తి అంటే $500 మిలియన్ విరాళంగా ఇచ్చేసి మహానుభావుడనిపించుకున్నారు. రానున్న రోజుల్లో రతన్ టాటా, చెక్ ఫీనీ గురించిన లోతైన విశ్లేషణకు ఈ చిన్ని వీడియో ఒక ఆరంభం మాత్రమే. నమో వేదిక మరింత వివరంగా పరిశోధన చేయబోతోంది. ఇంకా ఎంతో తెలుసుకుందాం. వీరిచ్చిన స్ఫూర్తిని మనసారా నింపుకుందాం.